ఢిల్లీ బాంబు బ్లాస్ట్ జరిగి వారం రోజులు కాకముందే భారీ పేలుడుతో కాశ్మీర్ ఉలిక్కిపడింది. శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ పేలుడులో 9 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. మొదట ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. తర్వాతే జైషే అనుబంధ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. నౌగాం పోలీస్ స్టేషన్ పై దాడి తమ పనే అని ప్రకటించుకుంది. ఇంతకు కాశ్మీర్ బాంబు బ్లాస్ట్ వెనక అసలు నిజాలేంటి? నౌగాం పిఎస్ లో జరిగింది ప్రమాదమా లేక ఉగ్ర దాడా? పెను విధ్వంసం తమ పనే అని పిఏఎఫ్ఎఫ్ ఎందుకు ప్రకటించుకుంది? లెట్స్ వాచ్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మరిచిపోకముందే కశ్మీర్లో భారీ పేలుడు. నౌగాం పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఉగ్రకోణం నిజమేనా? నవంబర్ 14వ తేదీ రాత్రి 11 గంటల 22 నిమిషాలు శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్. టాప్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్లో పట్టుబడ్డ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించడం ద్వారా ఢిల్లీ పేలుడు కేసును ఓ కొలిక్కి తేవాలనేది ప్లాన్. పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్న సమయంలో సరిగ్గా 11 గంటల 22 నిమిషాలకు భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రతకు పోలీస్ స్టేషన్ ధ్వంసమైపోయింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది వరకు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు ఏకంగా 300 మీటర్ల దూరం వెళ్లి పడ్డాయంటేనే దాని తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందేనని పోలీసులు ప్రకటించారు. పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీసుకునే క్రమంలోనే విస్ఫోటనం జరిగిందని స్పష్టం చేశారు. సీన్ కట్ చేస్తే పిఏఎఫ్ఎఫ్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. నౌగాం పిఎస్ బ్లాస్ట్ తమ పని అన్నదే ఆ ప్రకటన సారాంశం. అసలేంటి పిఏఎఫ్ఎఫ్? పోలీసులే ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పిన పేలుడు తమ పని అని ఎందుకు చెప్పుకుంది? పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత వెలుగులోకి వచ్చిన ఉగ్ర సంస్థ ఇది. నాటి నుంచి జమ్మూ కశ్మీర్లో ఈ పాపిస్టి ఉగ్రముఠ రెచ్చిపోతూనే ఉంది. 2023 ఏప్రిల్లో ఓ సైనిక వాహనం భింబర్ గలీ నుంచి సాంగియోటుకు వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో అది పిడుగుపడుతూ జరిగిన ప్రమాదమని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం అది కాదు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం మన జవాన్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్ర దాడి. సైనిక వాహనం భింబర్ గలీ నుంచి సాంగియోటుకు వెళుతుండగా 3 వైపుల నుంచి ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. అప్పటికే వర్షం పడుతూ మార్గం సరిగా కనిపించని పరిస్థితి. ఇది కాస్త ఉగ్రవాదులకు అనుకూలంగా మారింది. కాల్పుల తర్వాత వారు గ్రెనేడ్ ప్రయోగించడంతో ఆ వాహన ఇంధన ట్యాంకులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లోనే 5 జవాన్లు అమరులయ్యారు. ఆ దాడికి బాధ్యత వహించిన సంస్థే ఈ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కు వెనుకున్న జైషే మహమ్మద్ అనుబంధ సంస్థే పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్. దీనికి ఆశ్రయమిస్తోంది పాకిస్తానే. 2020 తర్వాత జమ్మూ కశ్మీర్లో పిఏఎఫ్ఎఫ్ దారుణాలు తీవ్రమయ్యాయి. 2021 జనవరిలోనే బీజేపీ లీడర్ రాకేష్ పండిట్ను హత్య చేసింది ఈ సంస్థే. అదే ఏడాది ఆగస్టులో రాజౌరి వద్ద, అక్టోబర్లో మెందార్ వద్ద భారత సైనికులపై దాడులు చేసింది. మెందార్ ఘటనలో 9 మంది సైనికులు మరణించారు. అదే నెల కశ్మీర్ చరిత్రలోనే సుదీర్ఘ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ నుంచి పిఏఎఫ్ఎఫ్ సభ్యులు తప్పించుకున్నారు. 2022 అక్టోబర్లో జమ్మూ కశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా అతడి ఇంటిలోనే హత్యకు గురయ్యారు. దీనికి కూడా పిఏఎఫ్ఎఫ్ బాధ్యత తీసుకుంది. 2024 మే 5న మరోసారి జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు వికృత చర్యలకు పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక వైమానిక దళ సైనికుడు వీరమరణం పొందగా మరో 4 సైనికులు గాయపడ్డారు. ఈ సంస్థని కేంద్ర హోంశాఖ ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చి నిషేధించింది. ఆ తర్వాత మరోసారి అదే ఉగ్ర సంస్థ జమ్మూ కశ్మీర్లోని గండేర్బల్ జిల్లా సోన్మార్గో సొరంగ నిర్మాణ ప్రదేశం వద్ద స్థానికేతర కూలీలు, వైద్యుడితో పాటు 7 బలిగొంది. ఇప్పుడు శ్రీనగర్ బాంబ్ బ్లాస్ట్ కూడా తమ పనేనని ప్రకటన విడుదల చేసింది. అయితే దీనిపై జమ్మూ కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభావత్ క్లారిటీ ఇచ్చారు. నౌగాం పోలీస్ స్టేషన్ పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందే అన్నారు. During this course, last night around 11:20 p.m. an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives. The cause for this unfortunate incident is being inquired into.
J&K Police stands in solidarity with the families of the deceased in this hour of grief. Thank you very much. Jai Hind. నౌగాం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ పై జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఇచ్చిన క్లారిటీ ఇదే. ఈ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉందంటూ వస్తున్న ఊహాగానాలను జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభావత్ తోసిపుచ్చారు. ఇది ప్రమాదం మాత్రమేనని వెల్లడించారు. 9 మంది ప్రాణాలు కోల్పోగా 30 మంది వరకు గాయపడినట్టు వివరించారు. మరి ఈ బ్లాస్ట్ తమ పని అని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఎందుకు ప్రకటన విడుదల చేసింది? ఎందుకంటే ఈ ప్రకటనతో మోడీ సర్కార్పై ఒత్తిడి తేవడమే ఆ గ్రూపు లక్ష్యం. ఆల్రెడీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. దేశ రాజధానిలోనే ఉగ్రదాడి జరగడానికి కారణం మోడీ ప్రభుత్వం నిఘా వర్గాల ఫెయిల్యూరేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే బాంబు దాడి చేశామని చెప్పుకోవడం ద్వారా తమ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన వెంటనే PAFF పేరు తెరపైకొచ్చింది. శ్రీనగర్ పేలుడు వెనుక తమ హస్తం ఉందని ప్రకటించుకోవడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. కశ్మీర్లో ఇప్పటివరకు ఉగ్రదాడులు తమ పనేనని ప్రకటనలు విడుదల చేస్తున్న PAFF ప్రతినిధి తన్వీర్ అహ్మద్ కోసం నిఘా వర్గాలు చాలా కాలంగా వేట సాగిస్తున్నాయి. అయితే తన్వీర్ అహ్మద్ అతడి అసలు పేరు కాదని, ఈ పేరును ప్రకటనలకు మాత్రమే వాడుకుంటున్నాడు అన్న అనుమానాలు ఉన్నాయి. పైగా ఈ ప్రకటనలు విడుదల చేస్తున్న వ్యక్తి వైద్యుడు, మనస్తత్వవేత్తగా భద్రతా సంస్థలు అనుమానించాయి. ఈ క్రమంలోనే ఫరీదాబాద్ మాడ్యూల్లో పట్టుబడ్డ డాక్టర్ ఆదిల్ అహ్మద్ను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆదిల్ అహ్మదే PAFF ప్రతినిధి తన్వీర్ అహ్మద్ అయి ఉండొచ్చు అనేది అధికారుల అనుమానం. డాక్టర్ ఆదిల్ లాకర్ నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. CCTV ఫుటేజ్లో అతడు జైషే పోస్టర్లు అంటించడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే అతడు జైషే అనుబంధ సంస్థ PAFF సూత్రధార అనే కోణంలో దర్యాప్తు షురూ చేశారు. ఆదిల్ PAFF ప్రతినిధి కాదు అని చెప్పడానికి నౌగాం పోలీస్ స్టేషన్ పేలుడు తమ పనేనని ఆ సంస్థ ప్రకటన చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో పూర్తి విచారణ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.